భరతుడ టీంలో జాయిన్ అయ్యిందా లేదా అని కామెంట్ చేస్తారు. సో భరతుడ అయితే తెలుగు టైటన్స్ ప్రాక్టీస్ క్యాంప్లోకి జాయిన్ అయ్యిండు. నెక్స్ట్ మనం బోత్ టీమ్స్కి సంబంధించిన ప్లేయర్ టు ప్లేయర్ కంపారిజన్ చేద్దాం. ఫస్ట్ తెలుగు టైటన్స్కి లెఫ్ట్ కార్నర్లో అంకిత్ జగ్లన్ ఆడతాడు. అంకిత్ జగ్లన్కి ఓవరాల్గా పీకేఎల్లో 21 మ్యాచెస్ ఆడితే 45 పాయింట్స్ స్కోర్ చేసిండు. అంకిత్ జగ్లన్ యంగ్ ప్లేయర్ ఇన్ పీకేఎల్. అండ్ అదర్ సైడ్ గుజరాత్ జైన్స్కి లెఫ్ట్ కార్నర్లో మొహమ్మద్ రెజా షాద్లో ఆడతాడు. ద షో మ్యాన్ ఆఫ్ పీకేఎల్, స్టార్ డిఫెండర్. షాద్లోకి ఓవరాల్గా పీకేఎల్లో 76 మ్యాచెస్ ఆడితే 300+ పాయింట్స్ స్కోర్ చేసిండు. సో షాద్లో ఈజ్ మోర్ పవర్ఫుల్ డిఫెండర్ అండ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్ దెన్ అంకిత్ జగ్లన్. సో ఇప్పుడు కంపారబుల్లీ షాద్లుయే మోర్ స్ట్రాంగ్ డిఫెండర్. సో ఇప్పుడు తెలుగు టైటన్స్కి 1 పాయింట్ అండ్ గుజరాత్ జైన్స్కి కూడా 1 పాయింట్. నెక్స్ట్ తెలుగు టైటన్స్కి రైట్ కార్నర్లో శుభం షిండే ఆడతాడు. శుభం షిండేకి ఓవరాల్గా పీకేఎల్లో 103 మ్యాచెస్ ఆడితే 222 పాయింట్స్ స్కోర్ చేసిండు. అండ్ లాస్ట్ 2 సీజన్స్గా 129 పాయింట్స్ స్కోర్ చేసి సూపర్ ఫామ్లో ఉండు. అండ్ అదర్ సైడ్ గుజరాత్ జైన్స్కి రైట్ కార్నర్లో హిమాన్షు జగ్లన్ ఆడతాడు. హిమాన్షుకి ఓవరాల్గా పీకేఎల్లో 18 మ్యాచెస్ ఆడితే 44 పాయింట్స్ స్కోర్ చేసిండు. యంగ్ ప్లేయర్ అండ్ విత్ యావరేజ్ ఆఫ్ 2.2. సో ఇప్పుడు కంపారబుల్లీ శుభం షిండే వర్సెస్ హిమాన్షు చూస్తే శుభం షిండే ఈజ్ మోర్ పవర్ఫుల్ డిఫెండర్. సో ఇప్పుడు తెలుగు టైటన్స్కి 2 పాయింట్స్ అండ్ గుజరాత్కి 1 పాయింట్. నెక్స్ట్ తెలుగు టైటన్స్కి లెఫ్ట్ కవర్లో అజిత్ పవార్ ఆడతాడు. అజిత్ పవార్కి ఓవరాల్గా పీకేఎల్లో 41 మ్యాచెస్ ఆడితే 76 పాయింట్స్ స్కోర్ చేసిండు. అండ్ ఇయర్ బై ఇయర్ సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇస్తుండు. అండ్ అదర్ సైడ్ గుజరాత్ జైన్స్కి రోహిత్ నందల్ ఆడతాడు. ఎక్స్ బెంగళూరు బుల్స్ ప్లేయర్. రోహిత్ నందల్కి ఓవరాల్గా పీకేఎల్లో 8 మ్యాచెస్ ఆడితే 16 పాయింట్సే స్కోర్ చేసిండు. ఎట్ టు ప్రూవ్ ప్లేయర్. సో ఇప్పుడు